శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం నందవరానికి సమీపంలో ఉన్నటువంటి కొత్తూరు సుబ్బారాయుడు, కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్ర వైభవాన్ని ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా హర 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 శరవణ భవ. తండ్రి, గలగల పారుతున్నటువంటి నీటి ప్రవాహంతో ఉరుకులెత్తుతున్నటువంటి కుముద్వతీ నది. ఈ నదికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అవి కుందూ నదని, కుందేరని, కుందరవాగని, పెద్దేరని ఎన్నో రకాల పేర్లతో ఈ నదిని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ నదీ తీరం వెంబడి ఉండే గ్రామాల వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సారవంతమైనటువంటి నల్లరేగడి భూముల సీమ కావటం వలన ఈ కుందు పరివాహక ప్రాంతం అంతా కూడా రేనాటి సీమగా ప్రసిద్ధికెక్కింది. రేగటి నేలలు ఉన్నటువంటి సీమ రేగాటినాడు, రేనాడుగా జనబాహుళ్యంలోకి పరిణమించిందని చారిత్రక ఘట్టాలు. అయితే ఈ రేనాటి ప్రాంతమైనటువంటి కుందు తీరంలో ఆగ్నేయ దిశలో గరుడాచలం, అహోబిలం, నైరుతి దిశలో ఆగ్నేయ దిశలో గరుడాచలం, అహోబిలం, నైరుతి దిశలో యాగంటి, ఉత్తరాన అలంపురం జోగులాంబ, ఈశాన్యానికి మహానంది క్షేత్రం. ఇవి కాకుండా ఆయా దిక్కులను ఆశ్రయించి అటు కాలువ బుగ్గరామేశ్వర స్వామి, నందవరం, చౌడాంబిక, ఇటు ఇతరేతర నంది క్షేత్రాలు. వీటన్నిటికీ మధ్యగా ప్రస్తుతం నందివర్గం గ్రామానికి సమీపంలో ఒక కుగ్రామం ఉన్నది. నందివర్గమే ఒక పురాతన గ్రామం అయితే దానికి సమీపంలో కుందు తీరంలో మరొక కొత్త ఊరు ఏర్పడడం వలన ప్రజలు దాన్ని కొత్త ఊరుగా పిలిచేవారు. కొత్త ఊరు కాస్త కొత్తూరుగా మారిపోతుంది. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే. ఊరు చిన్నదే అయినప్పటికీ కష్టజీవులకి, కర్షక జీవులకి, పాడి పంటలకి, దాన ధర్మాలకి, ఐకమత్యానికి నిలయమైనటువంటి, పేరుగాంచినటువంటి, ప్రసిద్ధి చెందినటువంటి ఆ గ్రామం కొత్తూరు. ఆ గ్రామంలో శత్రు భయంకరులని, గొప్ప భూస్వాములని, గ్రామ రక్షకులని పేరుగాంచినటువంటి వారు రెడ్డి వంశీయులు. వీళ్లలో బీరం వారి వంశం ఒకటి. ఈ బీరం వారి వంశంలో చెన్నారెడ్డి చాలా ప్రసిద్ధుడు. సంపదలో కానీ, వివేకంలో కానీ, అతిథి అభ్యాగతులను ఆదరించే విషయంలో కానీ, దాన ధర్మాల్లో కానీ అతని సాటి అని కీర్తిగాంచి కొత్తూరులో అందరికీ కావలసినటువంటి మాన్య మహాపురుషుడిగా చరిత్రకెక్కాడు, కీర్తిగాంచాడు. ఒకరోజు ఒక మంచి ముహూర్తాన్ని నిశ్చయించుకుని ఆ ప్రాంతంలో భూగర్భంలో దాగి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య శిలా విగ్రహం ప్రజల అర్చన నిమిత్తం బయటకు తెప్పించడానికి నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ధరించి కొత్తూరులో ప్రవేశించాడు. మెడల రుద్రాక్షమాలలు, ముగ్గుబుట్ట మాదిరి వెండి తీగల రాశి మాదిరి నెరసినటువంటి తల, ముడతల పడినటువంటి బంగారు రంగు శరీరం, లలాటాన విభూతి రేఖలు, దండకడియాలు, పావుకోళ్ళు, చేతిలో దండము, ఒక మహాదివ్య తేజం ప్రకాశిస్తున్నటువంటి స్వరూపం అది. దారిలో వృద్ధ బ్రాహ్మణ వేషధారితన వెంట వస్తున్న శిష్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం బోధిస్తూ జనుల వినయ గౌరవ నమస్కారాలు స్వీకరిస్తూ నడిచి వస్తూ ఉంటే ప్రజలందరూ తమకు తెలియకుండానే ఎవరో ఒక మహానుభావుడు ఆ దివి నుంచి దిగి వచ్చిన ఏ దైవమో అయి ఉంటాడు అనుకుంటూ చేతులెత్తి అకస్మాత్తుగా అచేతనంగా వాళ్ళ తాలూకా చేతులు దండాల రూపంలో పెట్టడం మొదలుపెట్టారు. ఆ విప్రవర్యుడు అలా నడుస్తూ చక్కగా బీరం చెన్నారెడ్డి ఇంటి దగ్గరికే వెళ్ళాడు. చెన్నారెడ్డి గారు కూడా తన భాగ్యం పండిందని మదానందపడిపోతూ స్వామిని సాదరంగా ఆహ్వానించి మంచం వేసి, కంబళి వేసి ఆసీనులు చేశారు. పాలు పళ్ళు ఆతిథ్యంగా తత్కాలానికి సమర్పించడమే కాకుండా పుష్పం, బియ్యం, పప్పు, బియ్యం ఇటువంటి సంభారాలు ఇచ్చి స్వయంపాకం చేసుకోమని వినయంగా అర్థించాడు. బ్రాహ్మణ వేషధారి బ్రహ్మ కూడా ఆ ఉభయులకి శిష్యులకి ఇచ్చి ఊరి బయట తోటలో పాకాన్ని సిద్ధం చేయండి అని పంపించి కొంతసేపు మంచి మాటలు ముచ్చటిస్తూ కాలక్షేపం చేశాడు. వంట సిద్ధమని శిష్యులు చెప్పిన వెంటనే వారితో వెళ్ళి భోజనాన్ని ముగించి వచ్చి విశ్రాంతిగా చెన్నారెడ్డి గారి ఇంట్లో ఆసీనుడయ్యాడు వృద్ధ బ్రహ్మగారు. స్వామి సెలవియ్యండి, ఇంకా నేనేమి చేయాలి అని వినయంగా అడిగాడు చెన్నారెడ్డి గారు. నాయనా, దాన దయార్ద్ర హృదయ, అతిథులు అభ్యాగతులను ఆదరించి అన్నము పెట్టే నీ మంచితనం, పెద్దల పట్ల నీకు గల గౌరవాభిమానాలు, భక్తి తత్పరతలు మాకు బాగా నచ్చాయి.
అందుకే నీకు, నీ వలన గ్రామానికి, చుట్టుపక్కల ప్రాంతాల వారికి మేలు కలిగించే ఒక ఘనకార్యం నీ వలన జరగవలసిన దానిని నీకు చెప్పడానికి వచ్చాను. ఆ బ్రాహ్మణ వేషధారిలో ఉన్నటువంటి బ్రహ్మగారు, నా భాగ్యం స్వామి చెప్పండి. కాదు కాదు, ఆదేశించండి, మీరు చెప్పినట్లు చేస్తానన్నాడు బీరం చెన్నారెడ్డి గారు. చెన్నారెడ్డి, మీ గ్రామానికి ఈశాన్య దిశలో ఉన్నటువంటి మీ పొలంలో భూభాగం చాలా పావనమైనది. ఎందుకో తెలుసా? ఆ భూమిలో సకల జీవరాశి పాలిట వరదాయకుడైనటువంటి స్వామి, స్త్రీ, శిశు, బాల, వృద్ధ మానవుల సమస్త రోగాల పాలిట బడబాగ్ని వంటి స్వామి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన స్వామి, ఆ సాక్షాత్ పరమశివపార్వతుల కుమారుడైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అపూర్వ సర్పశిలా రూపంలో నిక్షిప్తమై ఉన్నాడు. ఆ సర్వదేవతానుగ్రహము, నయ వినయ విధేయతలు, భక్తి తత్పరతలు, గౌరవ ధన దాయ ధర్మాది సులక్షణాలు కళ అంతా కూడా నీ మొహంలో ఉట్టి పడుతున్నది, ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కాబట్టి నీ వలనే ఈ స్వామి బయటికి తీసుకురావలసినటువంటి శక్తి సమర్థత నీకే ఉన్నది. కాబట్టి వస్తాడు కూడా. ఇక నీవు ఆ ప్రయత్నంలో ఉండమని చెప్పి ఆ విప్రరూప విధాత వెళ్ళిపోయాడు. చెన్నారెడ్డి గారికి ఒక్కసారిగా ఒళ్ళంతా పులకించి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఇంటిల్లిబాది ఆ వార్త విన్న వెంటనే పరమానందభరితులయ్యారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పుడు బయటపడతాడా, ఏ విధంగా బయటపడగలనోనని కుటుంబమంతా ఆసక్తితో, ఆతృతతో నిరీక్షిస్తూ ప్రతిరోజు స్వామి పేర ఇంటిలో పూజలు, పునస్కారాలు, బ్రాహ్మణ పూజలు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ఇలా ఉండగా కొత్త పంటల సంక్రాంతి పండగ వెళ్ళిపోయింది. హేమంత ఋతువు గడిచింది. శిశిర ఋతువు వచ్చి ఒకవైపు చలిగాలులు, మరొక వైపు ఈదురుగాలులు వీస్తూ చెన్నారెడ్డి పొలంలో భూగర్భంలో దాగి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడానిక అన్నట్లు చెట్లు, ఆకులు, పూలను రాలుస్తున్నాయి. అలా మాఘమాసం ప్రవేశించగానే కొత్త పంటలను భూమి దుక్కి దున్నే నిమిత్తం రైతులంతమంది తమ తమ ఎడ్లకు, నాగళ్లకు, బళ్లకు పూజలు చేసి పొలాల వైపు గుంపులు గుంపులుగా తరలి వెళ్ళారు. చెన్నారెడ్డి కూడా తన బలమైనటువంటి పసందైన ఎడ్లను అర్పించి కొత్త నాగలికి పసుపు కుంకుమలు పూచి మాఘశుద్ధ చతుష్ఠి నాడు ఓం నమ శివాయ అంటూ భూమి తల్లికి నమస్కారం చేసి దున్నడానికి మొదలుపెట్టాడు. నాగలి చెన్నారెడ్డి భూమిలో ఈశాన్య దిశగా కొంత దూరం కదిలిందో లేదో ఎడ్లు కదలలేకుండా హఠాత్తుగా నిలబడిపోయాయి. వాటిని ఎవరో వెలక్కి లాగుతున్నట్లుగా గుంజుకుంటున్నాయి, బాధపడుతున్నాయి. చెన్నారెడ్డి ఎంతగా అదిలించినా అవి ఒక్క అడుగు ముందుకు వేయలేక కూలబడిపోయాయి. చుట్టుపక్కల పొలాలలో ఉన్నటువంటి జనమంతా, వ్యవసాయదారులంతమంది కూడా పరుగున వచ్చి ఇదేం వింత, చెన్నారెడ్డి ఎడ్లు ఇంత బలమైనవైన కూడా ఇంత కూలబడ్డమా, ఏదైనా మంత్రమహిమ లేక విషపురుగు ఏదైనా కాటు వేసిందా, ఇదేమి మాయా, ఇలా చెన్నారెడ్డికి ఎప్పుడూ జరగలేదే అని పలు విధాలుగా అనుకుంటూ ఉండగా గుంపులో ఒకనికి ఆవేశించినట్లు పూనకం వచ్చి ఊగుతున్నాడు. జనంలో ఎవరో ఒక అనుభవశాలి పెద్ద రైతు వెంటనే నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, టెంకాయ తెప్పించి పూనకం వచ్చిన వానికి దిగదీసి నిమ్మకాయ కోసి ఇరువైపులా వేశాడు. టెంకాయ కొట్టి నీళ్లు చిలకరించి 2 చిప్పలను ఎదురుగా ఉన్నట్టు ముళ్ళకంపలో వేశాడు. కుంకుమ, పసుపు ఆ పూనకం వచ్చిన వాని ముఖానికి అద్దారు. స్వామి, ఎవరు నీవు, ఏం కావాలి, ఎందుకు ఇలా జరిగింది, మా తప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటూ చేతులెత్తి మొక్కారు. ఆ పూనకం వచ్చినవాడు, గ్రామ ప్రజలారా భయపడకండి, నేను సుబ్రహ్మణ్య స్వామిని, శివకుమారుడిని. బ్రహ్మాది దేవతలు లోక కళ్యాణ నిమిత్తం ఇక్కడ నేను వెలిసేనని కోరగా నా తండ్రి శంకరుడు పొమ్మని ఆదేశించాడు. నేను సర్పశిలాకృతుల ఈ భూమిలో పెనుశిలపై ఆవేశించి వెలిశాను. ఎద్దులు ఎంతవరకు లేపినను అంతవరకే నన్ను ఉంచండి. ఇంకా లేపి నిలిపే ప్రయత్నాలు చేయవద్దు. నా శిలారూపం చుట్టూ ఉన్న మట్టిని తొలగించండి, అంతే చాలు. ఈరోజు మాఘశుద్ధ షష్ఠి కాబట్టి ప్రతి మాఘశుద్ధ షష్ఠి నాడు నన్ను పూజించే భక్తులకి ఎటువంటి ఆపదలు రావు. అంతేకాదు నాకు ప్రియమైనటువంటి మంగళవారములు, గురువారములు, ఆదివారములలో నన్ను సేవించిన భక్తులకు ఏ రోగ బాధలు, శారీరక సంబంధిత వ్యాధులు దరిచేరవు. భక్తి మరువకుడు, నీతి నియమాలు తప్పకండి. నన్ను అర్చించే పట్ల వ్రతభంగ, నియమభంగం కావించి అనవసర పాపములు మూట పట్టుకోకండి అని పూనకం వచ్చినవాడు పలికి శాంతించి సొమ్మసిల్ల పడిపోయాడు.
వెంటనే జనం పరుగు పరుగున దగ్గరలో ఉన్న జలాశయంలో మునకలు వేసి అలాగనే తడిగుడ్డలతో వచ్చి పూలు పళ్ళు టెంకాయలు ఆ భూమికి నైవేద్యం ఇచ్చి చుట్టూ మట్టి తొలగించగానే భూమిలో సగం ఏటవాలుగా వాలి నిలిచి ఉన్నటువంటి సర్పాకార శిలాకృతి కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారు అపూర్వ సుందర విగ్రహం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా బయటపడి సాక్షాత్కరించింది. జై జై సుబ్రహ్మణ్య స్వామికి జై అన్న నినాదాలు, ఓం నమ శివాయ నినాదాలు ఒక్కమారు దిక్కులు పికటిలే. నిమిషాల్లో ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకి సోకింది. అంతే, జనం తండోపతండాలుగా బిందెలతో పానకం, పాలు, పెరుగు, పూలు, వడ్లు, పళ్ళు, కొబ్బరికాయలు తెచ్చి స్వామికి పాలతోని పెరుగుతోని పానకంతో అభిషేకం చేసేసారు. లెక్కలేనని వేల టెంకాయలు కొట్టారు. ఈ పాలు, పానకం, కొబ్బరి నీళ్లు ఏరై ప్రవహించింది. అక్కడ కుంకుమ పసుపు పూలతో స్వామిని అలంకరించి పూజించారు. అగరబత్తి సాంబ్రాన్ని వెలిగించారు. పానకం, చలమిడి, వడపప్పు, పండ్లు నైవేద్యం పెట్టి తదనంతరం మహానైవేద్యం సమర్పించి మేళతాళాలతో, భజనలతో, కీర్తనలతో స్వామిని స్తుతిస్తూ ఊరూరు తిరిగి ఆ రోజు ప్రసాదం పంచారు. ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత సాయంత్రం ధూపదీపాలు వెలిగించి స్వామికి చెన్నారెడ్డి గారు మరికొంతమంది పెద్దలతో ఊరి పురోహితుని ఇంటికి పోయి జరిగిన విషయం అంతా వివరించారు. ఆ గ్రామ పురోహితుడు పెద్ద పేరున్నటువంటి జ్యోతిష్కుడు కావడం వలన ఒక్క క్షణం కళ్ళు మూసి ధ్యానంలో ఉండి మందహాసంతో, నాయన చెన్నారెడ్డి, నువ్వు పుణ్యశాలివయ్యా, భాగ్యశాలివి. నీవు ఈ ఉదయం భూమిని దున్నబోయేందుకు కుంభలగ్నంలో స్వామి నీకు అభిజిత్ లగ్నంలో దర్శనమిచ్చాడు. ఈ లగ్నానికి 6 సూర్యుడు, 3 కుజుడు, 5 చంద్రుడు, 7 గురువు శుభస్థానాల్లో ఉన్నారు. ఇది చాలా శుభప్రదం. మీ అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ రోజు నుంచి ఈ పుణ్యక్షేత్రం విరాజిల్లుతుంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా పూర్వ మహర్షులు చెప్పినటువంటి నాగకల్ప విధానం అనుసరించి శాస్త్రోక్తంగా స్వామికి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడానికి ఆ సందేశం ఇచ్చాడు ఆ బ్రహ్మగారు పురోహితుడు మరో విషయం కూడా వివరంగా చెప్పాడు. స్వామి బయటపడిన చోట ప్రతిష్టకు ముందు చుట్టూ ఉన్న మట్టిని గుట్టలుగా కాకుండా చదును చేయించాలని, ఆ ప్రాంతం నలుమూలలా ఉండే ముళ్ళ పొదలను తొలగించి గుండ్లు బండలు ఏవైనా బయటపడి ఉంటే వాటిని అన్నింటినీ కూడా తీసివేయించమని చెప్పాడు. ప్రతిష్ఠ రోజు తోరణాలు కట్టించి, పూలదండలు సిద్ధపరిచి, అటుకులు పేలపిండి తయారు చేయించి, ప్రతిష్ఠకు ఋత్వికులు మడి భోజనాలకు, గ్రామజనులకు సమారాధనకు తగిన వస్తు సంభారాలన్నీ సిద్ధపరిచారు. గ్రామంలో ప్రతి ఇంటి ముందు ముగ్గులు తీర్చి, గృహాలు శుభ్రపరిచి, మంగళ తోరణాలు కట్టించి, దూర తీరాలలో ఉన్నటువంటి బంధుమిత్ర పరివార జనానికి ఆహ్వానాలు పంపించి, పేదలకు బీదలకు కూడా అన్నదానం ఏర్పాటు చేశారు. అసత్యాలు, అప్రమాణాలు పలక్కుండా కోపం, ఈర్ష్య, అసూయ, మత్సరం, మదము అంటే అరిషడ్ వర్గాలు ఇటువంటి భేదాలు లేకుండా శాంతి దాంత క్షమాగుణులై స్వామిని మహాత్ముత భక్తి ప్రపత్తులతో ప్రతిష్ఠించారు అని చెప్పి ఊరు పురోహితుడు చెప్పాడు. గ్రామ పురోహితులు వారు ఆదేశించినట్లే చెన్నారెడ్డి గ్రామంలో ఇతర పెద్దలు, పిన్నలు, యువకులు సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లు చేసి ప్రతిష్టకి అన్నీ సిద్ధపరిచారు. గ్రామాల నుంచి జనం గుంపులుగా తరలివచ్చి తరంగాలు పాడారు. త్యాగరాజ కృతులు పాడేవారు. నర్తకులు, భజన బృందాల వారు, కోలాటం వారు, పగటి వేషగాళ్ళు, కూచిపూడి వీధి భాగవతులు, హరికథకులు, బుర్రకథకులు, అనేక రకాల జంత్రలయ వాద్యాలు వాయిస్తూ కళాకారులు నాదస్వరం వాళ్ళు స్వామి ప్రతిష్టను ఒక నభూతో నభవిష్యతి అన్నంత వేడుగ్గా కనుల విందుగా జరిపించేందుకు గ్రామ పెద్దలకి సహకరించేది వచ్చారు వీళ్ళంతమంది. ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడానికి సకల దేవతా ప్రతిష్టా కల్పం తెలిసిన సిద్ధాంతులు, సోమయాజులు, చైనులు, గణపాటీలు తమ అనుజర గణంతో ముందే వచ్చి చేరారు. చెన్నారెడ్డి తమ మిత్రబృంద సహకారంతో బెండు తడికల పందిళ్లు వేయించి, ఋత్వికుల భోజనాలు ఒకవైపు, సర్వబ్రాహ్మణ సమారాధనకు ఒకవైపు వంటశాలలు ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన వంటల వాళ్ళని పిలిపించాడు. మరొకవైపు గ్రామాల నుంచి బత్తెములతో వచ్చిన వారికి వంటలు చెట్ల కిందనే ఏర్పాటు చేయించారు. అవి కాక అశేష జనావాహిని స్వామి ప్రథమ తిరునాళ్లకు వస్తున్నట్లు కనిపించింది. అక్కడ రకరకాల అంగళ్ళు, తినుబండారాలు, దుకాణాలు వెలిసాయి. రకరకాల వస్తువులు అమ్మేవాళ్ళు తయారయ్యారు. వినోద ప్రదర్శనలు కూడా సిద్ధమయ్యాయి. ఈ దివ్యక్షేత్రం కలను పండుగై దర్శనమిచ్చే అద్భుతమైన పండుగ సంభారాల దృశ్యం కళ్ళ పండుగ సంబరాల దృశ్యం ఇక్కడ తొలిమారు స్వామి ప్రతిష్టా సమయంలో ప్రకాశించిందని జనుల తాలూకా తొలి మాట. స్వామికి తాటి ఆకులు పందిరి వేసి 5 రోజులు కల్పాగమోక్త యజ్ఞహోదాది క్రతువులన్నీ ఋత్విక్కులు నిర్వహించి పూర్ణాహుతి జరిపించి ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
పురోహితుని ఆదేశం మేరకు ప్రతిష్ఠ నిర్వహించిన ఋత్వికులకి ఇతర బ్రాహ్మణులకి పేద సాధలకి ఘన సంభావనలు దాన ధర్మాలు అందించి చెన్నారెడ్డి బంధుజనం మిత్రజనము నాటి నుంచి స్వామికి నిత్య పూజలు జరిపే నిమిత్తం పక్కనే ఉన్నటువంటి అనుపూరు గ్రామ నివాసి అయిన పూజారి వీరయ్యను అక్కడ అర్చకునిగా నియమించారు. స్వామి బయల్పడినట్టు వేళా విశేషమో కానీ అతి త్వరలోనే అక్కడ ఒక కొత్త ఊరు ఏర్పడి కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామిగా క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇక ఆ రోజు నుంచి కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి సుబ్బారాయుడిగా పేరు కూడా రాయలసీమంతటా ప్రఖ్యాతమై కోరిన వాళ్ళకి కోరికలు తీర్చే కొంగు బంగారంగా కీర్తికెక్కాడు. స్వామివారికి ఆలయం లేకపోవడం, దేశంలో ఎక్కడైనా ఒక అపూర్వ దేవతా విగ్రహం బయటపడినా లేదా ఒక అద్భుత దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తప్పకుండా ఆ దేవునికి ఆలయ నిర్మాణం జరిగి తీరుతుంది. మూల విరాట్కి గర్భగుడి ముఖమంటపం, ఆస్థాన మంటపం, ఇలాగ ఇతరేతరంగా లోగోపురాలు, గోపుర కలశాలు, ప్రాకారాలు, ధ్వజస్తంభాలు, చావిళ్ళు, ఇలా సర్వాంగ సుందరమైనటువంటి ఆలయ నిర్మాణం జరుగుతుంది. మరి ఇంత మహిమ కలిగినటువంటి కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామికి ఆలయం లేకపోతే ఎలా? సర్ప ప్రతిమ రూపస్వామి శిల్పం గాలికి ఎండకు బయట ఉండడం భావ్యమా? చెన్నారెడ్డి బంధుమిత్రగణంతో పాటు గ్రామజనం అంతా ఒకరోజు స్వామి వద్ద గుమ్ముగూడి ఈ విషయమై చర్చించుకుంటే ఒక నిర్ణయానికి వచ్చి శ్రీ సుబ్బారాయుడు స్వామికి దేవాలయం నిర్మించాల్సిందని తీర్మానించుకున్నారు. కానీ వెంటనే ఒక గుంపులో నిష్కల్మష భక్తుని స్వామిని ఆవేశించాడు. భక్తులారా, నాకు దేవాలయం నిర్మించడానికి ఎటువంటి పరిస్థితుల్లో మీరు పూనుకోకండి. నేను సర్పాకృతితో వెలిసినటువంటి వాడిని కాబట్టి భక్తుల ప్రేమతో భక్తితో సమర్పించినటువంటి పలు విధాలైనటువంటి పుష్పహార ఫల సమూహ సుగంధ ద్రవ్య నైవేద్యాలు మధుర సువాసనతో కూడినటువంటి మలయా నిలయాన్ని గ్రోలే నాలుక కథనాదిన శిల్పాకృతిపై పైకప్పున మూత పడితే గర్భగుడిలోని పవనుడు ఇందుకు నాకు అవసరం లేదు. నేను ఆ గాల్చిని పీల్చేదలా? నేను గాలి తిని, అందుకే నన్ను పవనభక్షకుడు అంటారు. నన్ను పవనభక్షకుడుగానే ఉంచండి. ఆలయం నిర్మించే ప్రయత్నాలు మానండి. నన్ను మాటిమాటికి చూడవచ్చే భక్తులకి వాళ్ళని కళ్ళారా చూసుకోనివ్వండి. అనవసరంగా దేవాలయ నిర్మాణం చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. భక్తులకి మీరు దేవాలయ నిర్మాణం పెట్టడం న్యాయం కాదు. దేవతలు సైతం ఆకాశం నుంచి నన్ను వీక్షించడానికి ఉత్సాహపడతారు. మీరు ఆలయం కడితే వారి చూపులకి అడ్డం కాదా? కాబట్టి దేవాలయం నిర్మించే మీ ప్రయత్నాన్ని మానుకోండి అని హితవు చెప్పారు. జనమంతా విస్తుపోయారు. స్వామి ఆజ్ఞను శిరసావహించి ఆచ్ఛాదనగా పైన తాటాకుల మాదిరి మాత్రమే కప్పివేసించారు. నేటికి సుబ్రహ్మణ్య స్వామికి ఆలయం లేని కారణం ఇదే. స్వామి నిత్య దర్శనీయుడు, సర్పదర్శనీయుడు, సర్వదర్శనీయుడు. మాకు కనబడలేదని ఏ భక్తుడు నొచ్చుకోకూడదని స్వామివారి తాలూకా సంకల్పం. స్వామివారి తాలూకా తొలి మహిమ శిక్ష. కొత్తూరులో వెలిసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జనుల విశ్వాసాలకు అనుగుణంగా ప్రకాశిస్తూ మహిమలు ప్రదర్శించేవాడు అనడానికి తొలి నిదర్శనం చెన్నారెడ్డి గారింట్లోనే జరగడం స్వామి లీలే అనాలి. అది దైవ నిర్ణయం అని చెప్పాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పాకార శిలగా ఆర్చామూర్తి అవతరించడమే కాదు, సర్పరూపంతో రెడ్డి గారింట్లో యథేచ్ఛగా తిరుగుతూ ఉండేవాడు. రెడ్డి గారింట సర్పం తిరుగాడుతున్నా ఎవరిని కాటు వేసేది కాదు. రెడ్డి గారింట మనుషులు కూడా దానికి పాలు, మీగడలు, పంచదార, జున్ను, వెన్న, నేతులు తినబెడుతూ భక్తి ప్రపత్తులు చాటుకునేవారు. ఆ ఆహారం లభించే కొలది ఆ సర్పరాజు కూడా అంతే చనువున వారింటి తిరుగాడుతూ ఉండేది. ఒక మారు ఇల్లు విడిచిపెట్టి వెలుపలకు ఆ ఇంటిని ఏదో ఒక మూల పవళిస్తూ ఉండేది. ఒకరోజు సర్పరాజు రెడ్డిగారింట ఓ మూల చుట్టుకుని పడుకుంది. రెడ్డిగారి పెద్ద కోడలు కుండలో పాలు కాసి ఆ కాలుతున్నటువంటి కుండని పక్కనే ఉన్న నాగరాజునే చుట్ట కుదురు అనుకుని దానిపై పెట్టేసింది. కాలుతున్నటువంటి పాలకుండ సర్పరాజు మెత్తని శరీరాన్ని సోకగానే విపరీతమైనటువంటి బాధ కలిగింది. మరొకరు అయ్యుంటే కాటు వేసేదేమో. ఆ ఇంట్లో ఉన్నటువంటి చనువైనది భక్తురాలు కాబట్టి ఆ ఇంటి వారి భక్తి తాత్పర్యాలు తెలిసింది కాబట్టి
కేవలం ఆ బాధను ఓర్చుకుని వెంటనే ఆ ఇంట్లోంచి మాయమైపోయింది. రెడ్డిగారి పెద్ద కోడలికి హఠాత్తుగా కళ్ళు పోయాయి. స్వామి అదృశ్యం కాగానే పాలకుండ దొర్లిపోయి పాలన్నీ కింద పడిపోయి ఆ పెద్ద కోడలు ఓయమ్మో పాలు దొర్లిపోయి నా చూపు పోయిందమ్మా అంటూ కేక వేసింది. ఇల్లంతా గుమిగూడింది. చమురు దీపాలు వెలిగించి వంటిల్లంతా కలయజూశారు. నాగరాజు ఎక్కడా కనిపించలేదు. అందరికీ అర్థమైంది. చుట్టుకుని పడుకున్న స్వామిని చుట్టకుదురు అనుకుని ఈ తల్లి ఈ కలేపాలు అంటే వేడి పాలకుండ పెట్టింది. స్వామి బాధపడి అదృశ్యమైపోయాడు. పాలు దొర్లిపోయి పెద్ద కోడల తాలూకా చూపు పూర్తిగా పోయింది. దీనికి కారణం స్వామి అని అనుకున్నారు. పెద్ద కోడలు కూడా ఇదంతా స్వామి మహిమని గ్రహించి 1 సంవత్సరం పాటు స్వామివారలు ప్రోస్తూ ఉపవాస దీక్షతో కఠిన నియమాలు పాటిస్తూ స్వామిని అనుగ్రహించమని అర్చనలు చేసింది. భక్తుల పాలటి కొంగు బంగారం కల్పతరువైన స్వామి ఆమె వ్రతానుష్ఠానానికి భక్తికి సంతోషించి 1 కంటికి మాత్రం చూపు వచ్చేలా అనుగ్రహించి తర్వాత ముక్తి కూడా లభించగలదని వరం అనుగ్రహించాడు. ఆ తరువాత మునపటిలాగే ఆ ఇంట్లో ఎప్పుడూ తిరుగాడక కేవలం రాత్రి వేళలో మాత్రమే మెరుపు తీగలా మెరిసిపోతూ సంచరిస్తూ చివరికి అసలు కనబడడమే మానేశారు. తెలిసి కానీ తెలియక కానీ స్వామికి ఎటువంటి కీడు తలపెట్టరాదనే సంగతి ఈ మహిమ ఈ దృష్టాంతం మనందరికీ తెలియజేస్తోంది. కాబట్టి దయచేసి ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఈ సర్పరాజాల్ని అందులోని నాగుపాం విషయంలో చాలా జాగ్రత్త వహించమని మనకి తెలియకనే తెలియజెప్పుతున్నటువంటి ఈ దృష్టాంతం.